ప్రోటీన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? సో సాధారణంగా ఇప్పుడు గుడ్డుకు సంబంధించి ప్రత్యేకంగా ఈ గుడ్డును ప్రోత్సహించే లేదా వాటిని పుష్ చేసే సంస్థలు మీరు ప్రతిరోజు గుడ్డు తినండి అని చాలా అడ్వర్టైజ్మెంట్లు విని ఉంటాం. సో యాక్చువల్గా ప్రతిరోజు ఒక గుడ్డు తినడం మంచిదా? సో ప్రతిరోజు ఎన్ని గుడ్లు తినడం అనేది నార్మల్? సో యాక్చువల్గా గుడ్డు పోషకాహారంగా సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? గుడ్డు తినొచ్చండి, రోజు తినొచ్చు. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి అబౌట్ ద yellow. ఎగ్ yellowలో కొంచెం కొలెస్ట్రాల్ ఉంటుంది. సో యూజువలీ నేనేం సజెస్ట్ చేస్తానంటే వీక్లీ ఒక 3 whole eggs తినండి. రోజు తినాలి అని అంటే ఎగ్ వైట్స్ తినండి, బట్ వీక్లీ 3 times whole egg కూడా తీసుకోండి. దట్ ఈస్ వాట్ ఐ యూజువలీ సజెస్ట్ అండి. అండ్ ఎగ్స్లో ఉన్న ఆహారం అయితే డెఫినెట్లీ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అండి, బికాస్ ప్రోటీన్ మంచిగా ఉంటుంది, ఫుల్ కంప్లీట్ ప్రోటీన్ ఉంది దాంట్లో. కొన్ని మినరల్స్, ఇప్పుడు మీరు వైటమిన్ B12 గురించి అడిగారు. ఎగ్ యోక్లో B12 మంచి సోర్స్ అండి అది. సో దట్స్ వై అంటే వీ ఆల్సో సజెస్ట్ ఇఫ్ యు ఆర్ ఎ నాన్ వెజిటేరియన్, మీకు ఏమీ ఇబ్బంది లేదంటే డెఫినెట్లీ ఎగ్స్ రోజు కూడా తీసుకోవచ్చు. ఇంకోటి మేడం, మనం జనరల్ దైనందిన జీవితంలో వాట్ ఆర్ ద 3 సూపర్ ఫుడ్స్ టు డెఫినెట్లీ మనం ఇది మన డైట్లో యాడ్ చేసుకోవాలని చెప్పే సూపర్ ఫుడ్స్ ఏంటి? సో ఐ డోంట్ బిలీవ్ దట్ ఎనీ వన్ ఫుడ్ కెన్ కాజ్ మిరకల్స్ అండి. ఆఫ్ కోర్స్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్, బట్ ఈ మధ్య చూసే లైఫ్ స్టైల్ డిజీజెస్ చూస్తే దానికి తగినట్టుగా 3 సూపర్ ఫుడ్స్ చెప్పాలి అని అంటే, ఒకటి ఈ గింజలు ఉంటాయి కదండి. సో గుమ్మడికాయ గింజలు, నువ్వులు, అవిసె గింజలు, సబ్జా గింజలు, ఇవి అన్నీ మిక్స్ చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుని రోజు ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి. సో మాకు ఈ మైక్రోన్యూట్రియన్స్ గురించి చాలా మాట్లాడుతున్నాం కదా మేము. సో ఈ ఒక్క టేబుల్ స్పూన్ ఈ సీడ్స్ తీసుకుంటే మీకు మంచి మైక్రోన్యూట్రియన్స్ దొరుకుతాయి అన్నమాట. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ కెన్ ఇన్క్లూడ్. సెకండ్ ఏంటంటే సిరిధాన్యాలు. ఈ మధ్య మళ్ళీ ఇప్పుడు యాక్చువల్లీ అది ట్రెడిషనల్ ఫుడ్. ఇండియన్స్కి చూస్తే రాగి అలాంటివన్నీ ట్రెడిషనల్ ఫుడ్ అనమాట. మధ్యలో ఈ రైస్ రెవల్యూషన్ వచ్చినప్పుడు వీ ఫర్గాట్ అబౌట్ మిల్లెట్స్. ఇప్పుడు మళ్ళీ సిరిధాన్యాలు తినాలి అని కొంచెం అవేర్నెస్ వస్తుంది. ఒక వీక్లో 7 days మీరు ప్లాన్ చేసే మెనూలో అట్లీస్ట్ ఒక 3-4 days అయినా మీరు మిల్లెట్స్ ఎలాగైనా యూజ్ చేయడానికి చూడండి. ఈ సిరిధాన్యాలు మీరు ఇడ్లీ పిండిలో కలుపుకోవచ్చు, దోశ పిండిలో కలుపుకోవచ్చు, లేదా చపాతీ పిండిలో కలుపుకోవచ్చు. సో అలా కొంచెం రకరకంగా చూసుకుంటే దాంట్లో ఉన్న మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది, అండ్ ఈవెన్ మైక్రోన్యూట్రియంట్ కంటెంట్, ఫైబర్ కంటెంట్ అంతా పెరగడం ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ థర్డ్ థింగ్ ఐ వుడ్ సజెస్ట్ అండి, ఇప్పుడు చాలా మంది కొలెస్ట్రాల్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు, ఫ్యాటీ లివర్తో సఫర్ అవుతున్నారు. సో దానికి ఐ వుడ్ సజెస్ట్ షిఫ్ట్ ఓవర్ ఫ్రమ్ రిఫైన్డ్ ఆయిల్స్ టు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, అట్లీస్ట్ ఫర్ రెగ్యులర్ కుకింగ్. ఇప్పుడు ఇండియన్ కుకింగ్ స్పెసిఫిక్గా చూస్తే వీ టేక్ అ లాట్ ఆఫ్ టైం. ఉల్లిపాయలు, టొమాటో అవన్నీ కుక్ అవ్వాలి అంటే గ్యాస్ మీద, హీట్ మీద ఎక్కువ ఉంటుందన్నమాట. సో మీడియం ఫ్లేమ్ యూస్ చేసుకొని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడండి. గ్రేవీస్ అలాంటివి ఏమైనా, ఆర్ తాలింపు అలాంటివి ఏమైనా వేసుకోవడానికి. డీప్ ఫ్రైయింగ్కి ఆఫ్ కోర్స్ మేబీ అ లిటిల్ బిట్ అమౌంట్ ఆఫ్ రిఫైన్డ్ ఆయిల్ క్యాన్ బి యూస్డ్, బట్ అట్లీస్ట్ రెగ్యులర్ కుకింగ్కి షిఫ్ట్ ఓవర్ టు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.